బర్నింగ్ టాపిక్. గెలవక ముందు ఒక యుద్ధం, గెలిచాక పగ్గాలు చేపట్టడం కోసం మరో యుద్ధం. వెండితెరపై కోట్లాది మందిని ఉర్రూతలూగించిన దళపతికి రాజకీయ తెరపై ఎదురైంది పూలబాట కాదు, ముళ్ళ కిరీటం. ఎన్నికలకు ముందు కేసులు, నీడలా వెంటాడిన కుటుంబ కలహాలు, సినిమా విడుదలకు సైతం అడ్డంకులు. ఇక ఫలితాల తర్వాత గవర్నర్ రిజెక్షన్లు, కలిసిరాని సమీకరణాలు, ద్రవిడ పార్టీలే కలిసి అధికారం చేపడతాయేమోననే ఊహాగానాలు. వీటన్నిటినీ ఎదుర్కొని దశాబ్దాల ద్రవిడ కోటల్ని బద్దలు కొట్టి విజయ్ అను నేను అంటున్నారు. కానీ అసలు సవాలు ఇప్పుడే మొదలైంది. ఎదురుగా 100 సీట్ల బలంతో కాచు కూర్చున్న ప్రతిపక్షం, మేనిఫెస్టో రూపంలో ఎదురవుతున్న కొండంత భారం, మరోవైపు మోయలేని ఆర్థిక భారం, అడ్మినిస్ట్రేషన్పై లేని అనుభవం. ఇన్నిటినీ ఫేస్ చేయాలి విజయ్. ఈ గ్యాప్లో ద్రవిడవాదానికి భంగం కలిగింది అన్న చిన్న నిప్పురవ చాలు విజయ్ కుర్చీని దహించేయడానికి. మరి ఈ చదరంగంలో విజయ్ ఆడే ఆట ఎలా ఉండబోతోంది? సినిమాలు చూపించినట్టుగా సాఫీగా సాగిపోతుందా, లేదా దినదిన అవస్థలే ఎదురవుతాయా? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సినిమాల్లో క్లైమాక్స్ ముందే రాస్తారు, సో చేయడం తీయడం ఈజీ. ఇది రాజకీయం, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగానే ఉంటుంది. ఒక్కో అడుగు యాంటీ క్లైమాక్స్గా మారిన ఆశ్చర్యం లేదు. అలాంటి సిచ్యువేషన్లో సీఎం సీట్లో కూర్చుంటున్నారు విజయ్. అందులో కూడా దేశంలోని మిగతా రాష్ట్రాలు వేరు, తమిళనాడు వేరు. అదొక సిద్ధాంతాల కోట. పెరియార్ వేసిన పునాది, అన్నాదురై కట్టిన గోడలు, కరుణానిధి, జయలలిత నడిపిన సామ్రాజ్యం. ఆ కోటలోకి చొచ్చుకెళ్లడం జాతీయ పార్టీలకే సాధ్యం కాలేదు. అలాంటిది వెండి తెరపై దళపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయ పీఠంపై అధిపతి కావాలి అని అడుగులు వేశారు. విజయ్ అనే నేను ఈ ఒక్క మాట అనడం కోసం ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని అడ్డంకులు కదా. విజయ్ రాజకీయ ప్రయాణం ఓవర్ నైట్ జరిగింది కాదు. ఇది ఒక పక్కా ప్లానింగ్ తో కూడిన లాంగ్ గేమ్. విజయ్ ఒకేసారి పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు. దశాబ్ద కాలంగా తన సినిమాల ద్వారా సిస్టంలోని లొసుగులను ప్రశ్నిస్తూనే వచ్చారు. తుపాకీ, కత్తి సినిమాలలో సామాజిక సమస్యలపై ప్రశ్నించారు. మెర్సెల్ సర్కార్లో నేరుగా ప్రభుత్వ విధానాలను, ఓటు విలువను ప్రశ్నించారు. సినిమాలే కదా లైఫ్ తీసుకున్నారంతా. కానీ అలాంటి సినిమాలతో జెన్జీకి ఒక యాక్టర్గా కాకుండా ఒక వాయిస్ లా కనిపించారు. దీన్ని గమనించలేకపోయాయి ద్రవిడ పార్టీలు. మొదటి నుంచి యువతే లక్ష్యంగా పావులు కదిపారు. తాను రాజకీయాన్ని ఒక హాబీగా చూడడం లేదు, అది తన ఆశయం అనే స్టేట్మెంట్ జెన్జీకి ఒక క్లారిటీ ఇచ్చింది. 10th ఇంటర్ క్లాస్ టాపర్లను పిలిచి సన్మానం చేయడం ద్వారా చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావాలి అనే మెసేజ్ ఇచ్చారు. విజయ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. పాతకాలపు రాజకీయ నాయకుల్లా ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వలేదు. విమర్శల కంటే పరిష్కారాల మీద ఫోకస్ చేయడం ద్వారా యువ ఓటర్లకు దగ్గరయ్యారు. అసలు విజయ్ టార్గెట్టే ఫస్ట్ టైం ఓటర్లు. తన క్లీన్ ఇమేజ్ ను, యూత్ సపోర్ట్ ను రాజకీయానికి ఉపయోగించుకున్నారు. ఇలాంటి డ్రామాలు లేకుండా సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసుకుపోయారు. కుల మతాలకు అతీతంగా మానవత్వమే తన సిద్ధాంతం అని చెప్పుకున్నారు. విజయ్ కేవలం సినిమా పాపులారిటీని నమ్ముకోలేదు. పెరియార్, అంబేద్కర్, కామరాజ్ లాంటి వారి ఆశయాలను తన పార్టీ డిఎన్ఏలో కలిపారు. కుల మతాలకు అతీతమైన రాజకీయాలు, సామాజిక న్యాయం ప్రధాన ఎజెండాగా చేర్చారు. ముఖ్యంగా నీట్ వంటి అంశాలపై పోరాటం యువతలో విజయ్పై అపారమైన నమ్మకాన్ని కలిగించింది. 2024 ఫిబ్రవరిలో తన పార్టీని ప్రకటించినప్పుడు చాలా మంది ఇదో మరో సెలబ్రిటీ పొలిటికల్ గిమ్మిక్ అనుకున్నారు. కానీ విజయ్ తన స్ట్రాటజీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 20 ఏళ్లలో, 15 ఏళ్లలో 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, లేకపోతే నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ చాలా తక్కువ ఈ రెండు పార్టీల్లో. సో దాంతో ఇప్పుడున్నటువంటి ఈ జెన్జీ అనేది అయితే ఉందో వాళ్ళకి ఎక్కడా కూడా దీంట్లో ఒక స్థానం లేకపోవటం అనేది కూడా ఇప్పుడు విజయ్ గెలవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. విజయ్ కి అధికారం ఎవరూ కంచంలో పెట్టి ఇవ్వలేదు. రాజకీయాల్లోకి వస్తానన్న క్షణం నుంచే గేమ్ మొదలైంది. ఒక పక్క ఐటీ రైడ్స్, మరో పక్క సినిమా రిలీజ్ పై అనుకోని అడ్డంకులు, ఇంకో పక్క ఫ్యామిలీలోనే లీగల్ వార్స్. సరిగ్గా ప్రచార సమయంలోనే కరూర్ తొక్కిసలాట కేసుపై ఢిల్లీకి విచారణకు వెళ్లాల్సి రావడం. ఇలా సినిమా హీరోవే కదా, నీ ఆటలు ఇక్కడ సాగవు అని వ్యవస్థ మొత్తం ఆయనను కార్నర్ చేయాలని చూసింది. కానీ ఐఎమ్ వెయిటింగ్ అన్నట్టుగా ప్రతి దెబ్బను భరించారు. సైలెంట్ గా తన నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు. ఈ యొక్క కర్ణాటకలో కూడా 2018 జరిగిన ఎన్నికల్లో తగిన బలం లేనటువంటి బీజేపీ యడ్యూరప్పని
అధికారానికి ఆహ్వానించి వారు ముఖ్యమంత్రిగా చేయడం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు. కాబట్టి విజయ్ని అధికారాన్ని ఏర్పరచడానికి ఆహ్వానించడమే తగిన సరైన పరిణామం అని చెప్పని కూడా. అయితే విజయ్ భరించిన కష్టమంతా ఎన్నికల ముందు దాకా ఒకెత్తు, ఫలితాలు వచ్చాక మరో ఎత్తు. దశాబ్దాలుగా తమిళనాడు అంటే ఒక్కటే ఈక్వేషన్, ఐదర్ డిఎంకే ఆర్ అన్నా డిఎంకే. సరిగ్గా సీఎం సీట్లో విజయ్ కూర్చుంటారనగా కొన్ని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. డిఎంకే అన్నా డిఎంకే కలిసి అధికారం పంచుకుంటాయని, మనం కొట్టుకున్నా పర్వాలేదు కానీ బయటి వ్యక్తిని రానివ్వకూడదు అనే మాట అనధికారికంగా వినిపించడం మొదలైంది. నిజంగా అవన్నీ ఊహాగానాలు లేక నిజంగానే కలవాలనుకుని ప్లాన్ చేసి కలవలేక విడిపోయాయో తెలియదు. నిప్పులేనిదే పొగరాదు కదా. ఆశ్చర్యం వేస్తుంది కానీ ఈ రెండు పార్టీలు కలవడం అనేది కలలో కూడా జరగదేమో. నిజానికి అన్నా డిఎంకే పుట్టిందే డిఎంకే నుంచి. అన్నా డిఎంకేను స్థాపించిన ఎంజీఆర్ తాను ఉన్నంత కాలం డిఎంకేను నడిపిన కరుణానిధి ఒకప్పుడు ఒకే పార్టీ సభ్యులు. పెరియార్ రామస్వామి ద్రవిడ కళగం అనే ఉద్యమ సంస్థను పెడితే ఆ సిద్ధాంతాలు నచ్చి అందులో చేరారు అన్నాదురై. ఆ అన్నాదురైనే 1949లో ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. హిందీ భాషను తమిళులపై రుద్దడానికి వ్యతిరేకంగా ద్రవిడ ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ లాంటి మహావృక్షాన్ని ఎదిరించి అతి తక్కువ కాలంలోనే డిఎంకేను అధికారంలోకి తీసుకొచ్చారు. 1969లో అన్నాదురై చనిపోయాక సీఎం పీఠం కోసం నెడుంచెలియన్ కరుణానిధి పోటీ పడితే పార్టీలో తిరుగులేని ప్రజాదరణ ఉన్న ఎంజీఆర్ కరుణానిధికి మద్దతిచ్చి ఆయనను సీఎం చేశారు. కానీ సీఎం అయ్యాక కరుణానిధికి ఎంజీఆర్ ప్రజాదరణ చూసి భయం పట్టుకుంది. ఎంజీఆర్ ఇమేజ్ కు పోటీగా తన కుమారుడు ముత్తును సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు కరుణానిధి. అయితే తనను తొక్కేస్తున్నారన్న విషయం గుర్తించిన ఎంజీఆర్ డిఎంకేలో అవినీతి పెరిగిపోయిందని, పార్టీ నిధులు ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీన్ని ఏమాత్రం సహించలేని కరుణానిధి క్రమశిక్షణ కింద ఎంజీఆర్ ను డిఎంకే నుంచి బహిష్కరించారు. అలా పుట్టుకొచ్చింది అన్నా డిఎంకే. అదే సమయంలో అనుకోని అవకాశం ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ రూపంలో వచ్చింది. ఆ సమయాన్ని వాడుకున్న ఎంజీఆర్ కరుణానిధి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇందిరాగాంధీ డిఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1977 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ తాను చనిపోయే వరకు కరుణానిధిని ముఖ్యమంత్రిని కానివ్వలేదు. 10 ఏళ్ల పాటు అంటే 1987 వరకు కరుణానిధిని ప్రతిపక్ష నేతగానే ఉంచారు. అలా డిఎంకే అన్నా డిఎంకే నిప్పు నీరులా మారాయి. నాటి నుంచి నేటి దాకా ఒక పార్టీ ఉనికి మరో పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి నడుస్తూ వచ్చింది. అలాంటి పార్టీలు ఒకే గూటికి చేరితే ఆటోమేటిక్ గా మూడో పార్టీ పుట్టుకొస్తుంది. అయినా సరే ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయి అనే ఊహాగానాలు వచ్చాయి. ఒకవేళ అదే నిజమైతే గనక కేవలం విజయ్ ని అడ్డుకునేందుకు జరిగిన పొలిటికల్ ఈక్వేషన్ గానే చూడాలి. అదే నిజమైతే గనక విజయ్ ని సీఎం కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసిన వ్యూహంగానే చూడాలి. మొత్తానికి ఆ వ్యూహాలన్నీ కూలి కుర్చీలో కూర్చుంటున్నారు దళపతి విజయ్. ప్రజలు ఒక కొత్తదనాన్ని కూడా కోరుకోవడం జరిగింది. ఈ జంజీ యువత అంతా కూడా ఏం జరిగిందంటే ఒక మార్పుని, మన ఎంజీఆర్ గారిని చూసాం, జయలలిత గారిని చూశారు, మన పెద్దలు అందరినీ చూశారు. మనం పురచి తలైవర్ ఎంజీఆర్ అదే త్రోవలో మన విజయ్ గారిని కూడా చూడాలని ప్రజలు కూడా యంగ్స్టర్స్ అంతా కూడా మక్కువ చూపించారు. డిఎంకే నాయకులైనా ఏడీఎంకే నాయకులైనా వాళ్ళు పార్టీలకే ఓటేయడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా విజయ్ గారికి ఓటు వేయడం జరిగింది. వయస్సు సరిపోక లేదా ఆరోగ్యం సహకరించక రాజకీయాల్లోకి రాలేదా రజనీకాంత్? నో, మరో వర్షన్ వినిపిస్తూ ఉంటుంది. ద్రవిడ మూలాలను రాజకీయాలకు ఉపయోగించి ఆటలాడుకుంటాను అంటే తమిళులు ఒప్పుకోరు. గతంలో రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు అని చెప్పి ద్రవిడ మూలాల్ని కాదన్నారు అనే టాక్ ఉంది. అందుకే రాజకీయాల్లోకి రాకముందే ఫెయిల్ అయ్యారు అనేది కొందరు చెప్పుకునే మాట. విజయ్ మాత్రం చాలా తెలివిగా ద్రవిడ నేషనలిజం అనే పంథాన్ని ఎంచుకున్నారు. పైగా కేవలం తన సినీ గ్లామర్తో గెలవలేదు విజయ్. 60 ఏళ్ల ద్రవిడ రాజకీయ చరిత్రలో ఏ హీరో చెయ్యని ఒక సర్జికల్ స్ట్రైక్ చేశారు. అసలు ఆ ద్రవిడ గోడల్ని బద్దలు కొట్టడం అంత ఈజీ కాదనుకున్నారంతా. ఎంతోమంది సినీ హీరోలు చాలా ట్రై చేశారు, ఎవరికీ సాధ్యం కాలేదు. మరి విజయ్కి ఎలా సాధ్యమైంది? అనుకున్నంత ఈజీగా ఏం జరగలేదు విజయ్ గెలుపు. దశాబ్దాల ద్రవిడ పార్టీలను ఢీకొట్టడం గతంలో ఎవరి వల్ల కాలేదు. ఎంతో మంది సినీ ప్రముఖులే ప్రయత్నించారు, ఓడారు. కారణం ద్రవిడ సిద్ధాంతాలు చాలా బలమైనవి. వారి అస్తిత్వం జోలికొస్తే కలిసి పోరాడి మరీ తమిళ సంస్కృతిని కాపాడుకున్నాయి ఆ సిద్ధాంతాలు. అంతెందుకు, జాతీయ పార్టీలు సైతం ఆ కోటలోకి ప్రవేశించలేకపోయాయి.
చివరికి తమిళనాడులోని తమిళ పార్టీలే దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలను ఏమీ చేయలేక చతికిలపడి పొత్తులతో నెట్టుకొస్తున్నాయి. అంత బలమైన ద్రవిడ పార్టీలవి. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమే ఉండాలనే తీరుగా వెళ్లాయి డిఎంకే అండ్ అన్నా డిఎంకే. డిఎంకే అన్నా డిఎంకేకు కలిపి అటు ఇటుగా 70 నుండి 80% ఓటు బ్యాంక్ ఉంది. దశాబ్దాలుగా ఈ ఓట్ బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు అధికార ప్రతిపక్షాలుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఇన్నాళ్లు కలవకుండా మరో పార్టీని రానివ్వకుండా ఆ ద్రవిడ సిద్ధాంతాల మధ్యే తమ పార్టీలను అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మధ్యలో ఎవరైనా వస్తే ఆ 70-80% ఓట్ షేర్ భారీగా చీలుతుందని డిఎంకే అన్నా డిఎంకేకి తెలుసు. అందుకే మరో పార్టీకి స్కోప్ లేకుండా ద్రవిడ సిద్ధాంతాలతో పార్టీలను నడిపాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ వరకు తమిళనాడు అంటే రెండు రంగులు. ఒకటి ఎరుపు నలుపు, మరొకటి నలుపు తెలుపు ఎరుపు. ఎంజీఆర్ తరువాత మళ్లీ ఆ స్థాయిలో గ్లామర్ ని పవర్ గా మార్చిన నేత లేడు. తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఎంతటిది అంటే అక్కడ మరే ఇతర శక్తులు నిలదొక్కుకోవటం దాదాపు అసాధ్యం. ఎంజీఆర్, జయలలిత వంటి వారు ద్రవిడ ముద్రతోనే సక్సెస్ అయ్యారు. కానీ ఆ కోటని బద్దలు కొట్టాలని సొంతగా పార్టీలు పెట్టి కనీసం పోటీ కూడా ఇవ్వలేక వెనకబడిన హీరోలు చాలా మంది ఉన్నారు. నటనలో నడిగర్ తిలకం అని పిలుచుకునే శివాజీ గణేశన్ ఈ ద్రవిడ పార్టీల మధ్య రాణించలేకపోయారు. ద్రవిడ పార్టీల ప్రభంజనంలో ఆయన కనీసం ఒక్క సీట్ కూడా గెలవలేకపోయారు. కెప్టెన్ విజయకాంత్ ప్రభావం చూపించగలిగారే గాని సీఎం కుర్చీకి చాలా దూరంలో ఉండిపోయారు. కమల్ హాసన్ సినిమాల్లో విశ్వనటుడే అయినా ఈయన కూడా ఒక్క సీట్ గెలవలేకపోయారు. రజనీకాంత్ 3 దశాబ్దాల పాటు రాజకీయం అనే మాటతో తమిళనాడుని ఊరించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ద్రవిడ సిద్ధాంతం అంటే తమిళ అస్తిత్వం. జాతీయ పార్టీలు ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. కానీ విజయ్ తమిళ జాతీయవాదాన్ని ద్రవిడ సిద్ధాంతాన్ని కలగలిపి కొత్త రూపాన్నిచ్చాడు. 80% ఓటు బ్యాంక్ ఉన్న ఈ రెండు పార్టీల మధ్యలోకి వెళ్లి ఆ ఓట్లని చీల్చటం ఒక పొలిటికల్ మిరాకిల్. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే దాదాపు 35% ఓట్లు సాధించటం అనూహ్యం, అసామాన్యం. ద్రవిడ సిద్ధాంతాలను గౌరవిస్తూనే కులమతాలకు అతీతమైన స్టాండ్ తీసుకోవటం విజయ్ అనుసరించిన వ్యూహం. ఇది ఊహించని ఫలితాలనిచ్చింది. 25 వారిలో 63% మంది విజయ్కే ఓటు వేశారు. 26 నుంచి 35 వారిలో 42% మంది విజయ్నే సెలెక్ట్ చేసుకున్నారు. 36 నుంచి 45 వారిలో 28% మంది టీవీకే గుర్తుపైనే ఓటేశారు. ఇక మహిళా ఓటర్లైతే పాతుకుపోయిన రెండు ద్రవిడ పార్టీలను కాదని విజయ్ పార్టీకే విజిలేశారు. పట్టణ ఓటర్లైతే ఏకంగా 42% మంది టీవీకేకే ఓటు వేశారు. దీనంతటికీ కారణం ద్రవిడ సిద్ధాంతాలపై వచ్చిన విసుగో, లేదా ద్రవిడ పార్టీలపై ఉన్న అసంతృప్తో, లేదా విజయ్ చూపించిన మార్పు వల్లో గాని విజయ్కి పట్టం కట్టింది తమిళ రాజ్యం. విజయ్ ఒక ఫెయిల్డ్ పాలిటీషియన్. ఈ ముద్ర వేయడానికి ప్రయత్నించని రోజంటూ ఉండదేమో వచ్చే 5 ఏళ్ల పాటు. అందుకే విజయ్కి అంత ఈజీ కాదు అనే మాట వినిపిస్తోంది. టీవీకే పార్టీ ఇచ్చిన హామీలు సామాన్యమైనవి కావు. మేనిఫెస్టో అమలు చేయడం తలకు మించిన భారం. పైగా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోపే రిజల్ట్ చూపించాలి అని డిమాండ్ చేయొచ్చు. అసలు ఏడాది సమయమైనా ఇస్తారో లేదో కూడా డౌటే. సో ఒక ముళ్ళ కిరీటంతోనే కూర్చోవాల్సిన సిచ్యువేషన్ విజయ్ది. గెలవటం ఒకెత్తు, పాలించటం మరో ఎత్తు. బలమైన ప్రతిపక్షాలు విజయ్ అడుగుల కోసం కాచుకొని కూర్చున్నాయి. 100కు పైగా సీట్లున్న ద్రవిడ పార్టీలు ప్రతిపక్షంలో ఉండి విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన భారీ హామీలే ఇప్పుడు విజయ్కి గుదిబండగా మారే ప్రమాదం ఉంది. అంతేనా? చిన్న తప్పు దొర్లినా అది ద్రవిడవాదానికి విరుద్ధం అనే ముద్ర వేసి ఉద్యమాలు చేసేందుకు కాచుకొని కూర్చుంటాయి ఆ రెండు పార్టీలు. విజయ్ని టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తే అసెంబ్లీలో ప్రతి బిల్లు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిందే. ప్రతిపక్షంలో కూర్చున్న డిఎంకేకి 59 సీట్లు, అన్నా డిఎంకేకి 47 సీట్లు ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఈ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. శాసనసభలో ఈ రెండు పార్టీలు ఏకమైతే మైనార్టీలో ఉండే విజయ్ ప్రభుత్వం ఏ బిల్లును పాస్ చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. దశాబ్దాల అనుభవం ఉన్న స్టాలిన్, ఎడప్పాడి లాంటి నేతలని ఢీకొట్టడం విజయ్ టీంకి అంత సులభం కాదు. అతి ముఖ్యమైన సవాల్ వచ్చేది ఇక్కడ ఉన్న రెండు పెద్ద పార్టీల నుంచే. ఒకటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫామ్ చేయబడిన మొట్టమొదటి
ప్రాంతీయ పార్టీగా చెప్పుకునేటువంటి టీఎంకే ఒకటి, తమిళనాడుని అత్యధిక కాలం పరిపాలించిన ఏడీఎంకే ఇంకొకటి. ఈ రెండు పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్ళను తట్టుకోవటమే ఇప్పుడు విజయ్కు అతి ముఖ్యమైనటువంటి సవాల్గా మనం చూడొచ్చు. హామీల అమలు కత్తి మీద సామే. ప్రస్తుతం తమిళనాడు అప్పులు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకి పైనే ఉన్నాయి. ప్రతి ఏడాది కేవలం వడ్డీల రూపంలోనే వేల కోట్లు చెల్లించాల్సొస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో అప్పుల శాతం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా నిధులు సమీకరించడం విజయ్ ప్రభుత్వానికి మొదటి పెద్ద సవాల్. తమిళనాడుకు ప్రధాన ఆదాయం వచ్చేది మద్యం అమ్మకాలు, పెట్రోల్, డీజిల్ పన్నుల ద్వారా. మహిళల కోసం మద్యపానంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే భారీ ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి పన్నులేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వేయకపోతే సంక్షేమ పథకాలు నడవవు. విజయ్ వచ్చిన తర్వాత ఆయన హామీలను అమలు చేయాలంటే కనీసం ప్రతి సంవత్సరం 1.5 కోట్లు అవసరం అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మనం చూసామంటే ఆల్రెడీ 7-8 లక్షల లోటు బడ్జెట్ లో ఉంది తమిళనాడు రాష్ట్రం. అంటే 7-8 లక్షల అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఇంత ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఎలా అధిగమించి మళ్ళీ ఫండ్స్ రైజ్ చేయడం అనేది కానీ దాన్ని ఎలా పంచడం అనేది, ఇది కాకుండా మళ్ళీ ఆల్రెడీ అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలి. పైగా కేంద్రం నుండి ఎలాంటి సహకారం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి. విజయ్ కేంద్రంతో గొడవ పెట్టుకుంటే నిధుల రాక ఆగిపోతుంది. సఖ్యతగా ఉంటే బి టీం అని ద్రవిడ పార్టీలు ముద్ర వేసి సెంటిమెంట్ ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నీట్ రద్దు వంటి అంశాలపై కేంద్రంతో విజయ్ చేసే పోరాటం ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఏ చిన్న అడుగు తప్పేసినా సినిమా గ్లామర్ తప్ప పాలన చేత కాదు అనే ముద్ర వేయడానికి ద్రవిడ దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక అసలైన సవాల్ బ్యూరోక్రసీ. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆలోచనలతో పనిచేసిన అధికారులని సమన్వయం చేసుకోవటం, అవినీతి రహిత పాలన అందించడం విజయ్కి అతిపెద్ద పరిపాలనా సవాల్. ద్రవిడ పార్టీల హయాంలో వేళ్లూనుకుని ఉన్న అవినీతిని అరికట్టి నిధులను నేరుగా లబ్ధిదారులకు చేర్చడం విజయ్కి పెద్ద టాస్క్. విజయ్ ముందున్నది డెడ్ ఎండ్ లాంటి ఆర్థిక పరిస్థితి. హామీలు నెరవేర్చకపోతే ప్రజల నుండి ఆగ్రహం వస్తుంది. ఎలాగైనా నెరవేర్చాల్సిందేనని చూస్తే ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే విజయ్కి అసలైన పొలిటికల్ క్లైమాక్స్. విజయ్ పొలిటికల్ సినిమాకి ఇది శుభం కాదు, కేవలం ఇంటర్వెల్ మాత్రమే. ఈ సెకండ్ హాఫ్లోనే అసలు కథంతా నడుస్తుంది. క్లైమాక్స్ ఉండేది కూడా ఈ పార్ట్లోనే. మరి యాంటీ క్లైమాక్స్ కోసం చూస్తున్న ప్రతిపక్షాలకు విజయ్ ఎలాంటి ఎండ్ ఇస్తారు అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.